మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తేదీ 1/5/2025 10:57 శ్రీశైలం టెంపుల్లోని మెయిన్ దేవాలయంలో క్లాత హుండీని చాకుతో కోయబడి అందులో దొంగతనం జరిగిందని చెప్పేసి టెంపుల్ ఇన్ఛార్జ్ సిఎస్ఓ మల్లికార్జున గారు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు అందిన వెంటనే మా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారు మరియు ఆత్మకూరు డిఎస్పీ రామాంజనేయ ఆదేశాల మేరకు దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ పరిశీలించి సీసీ ఫుటేజ్లో 2 మైనర్ పిల్లలు ఆ హుండీని కట్ చేయడం జరిగింది. వెంటనే ఆ సీసీ ఫుటేజ్లో వాళ్ళ ఫోటోల ద్వారా వాళ్ళ గురించి శ్రీశైలం టౌన్లో వెతకగా 2 పిల్లలు నెక్స్ట్ అదేవిధంగా ఆ పిల్లల తల్లి మరియు ఆ తల్లితో పాటు సహజం చేస్తున్న రమేష్ అనే అబ్బాయి గుర్తించడం జరిగింది. వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా వాళ్ళు ఇంతకుముందు కూడా 2-3 టైమ్స్ ఈ పిల్లలు 3 క్యూ లైన్ ద్వారా టెంపుల్లోనికి ప్రవేశించి ఎవరికి అనుమానం రాకుండా బ్లేడ్తో కానీ చాక్తో కానీ ఆ క్లాత్ హుండీని కట్ చేసి అందులో డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా 1000 రూపాయలు ఒకసారి 1500 ఒకసారి వాళ్ళు తెచ్చి వాళ్ళ మదర్కి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 1వ తేదీన కూడా దొంగిలించడం జరిగింది. ఆ డబ్బును అడగగా వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలో 10,150 రూపాయలు మా దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వెంటనే ఆ పిల్లలిద్దరిని అదుపులోనికి తీసుకొని జువెనైల్ జస్టిస్ బోర్డు కర్నూలుకి హాజరుపరుస్తున్నాము. ఆ మేజర్ల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో రమేష్ అని అతనిది అచ్చంపేట, తెలంగాణ రాష్ట్రము అచ్చంపేట. అతనితో సహజీవనం చేస్తున్న లేడీ పేరు లక్ష్మి అలియాస్ ప్రతిభ. ఈమెది అనంతపూర్ జిల్లా ఉరవకొండ. ఆమె కొడుకే మస్తాన్ వలి 12 సంవత్సరాల నుండి. ఇతను మెయిన్ గుడిలోనికి పోయి ఆ హుండీ కట్ చేసేంత చేసేది. అతని స్నేహితుడు ఇంకొక చట్టంతో ఘర్షణ పడ్డ బాలుడు. ఈ కేసులో మొత్తంగా 2 చట్టంతో ఘర్షణ పడ్డ బాలులను వాళ్ళతో చేపించిన ఈ బాలుని యొక్క తల్లిని ఆమెతో సహజం చేస్తున్న రమేష్ అనే వ్యక్తిపై 4 పైన మొత్తం కేసు నమోదు చేసి ఆత్మకూరు కోర్టులో ప్రవేశించడం జరుగుతుంది.